మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మహారాష్ట్రలో భీవండిలో కోహనీర్ భవనం కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద 8 మంది వరకు చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రమాదకరమైనదిగా గుర్తించి మున్సిపల్ కార్పొరేషన్ గతంలోనే నోటీసులు జారీ చేసింది. మరమ్మతు పనులు జరుగుతూ ఉండగానే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ యంత్రాల సహాయంతో శిథిలాల కింద ఉన్న వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహం లభ్యమైంది. ఒక మహిళతో పాటు మరో బాలుడిని కూడా రక్షించారు. మన అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ పక్క భవనం కూడా కొంచెం శిథిలావస్థకు చేరుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా పాతబడిపోయిన ఒక ఇల్లు, దాంట్లో నివసిస్తున్నారు. నోటీసులు అంటించేదాకా ఎవరు కూడా దానికి మరమ్మతులు చేయాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఈ రోజు మరమ్మతులు చేస్తున్న టైంలో కూలిపోవడం కారణంగా శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోయారు. ఆల్రెడీ ఒక మృతదేహం అయితే లభ్యమైంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత మేర కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సత్యత్ అండ్ రోహిత్, ఇటు మహారాష్ట్ర తానే జిల్లాని భీవండి కోహినీర్ బీ వింగ్ భవనం ఏదైతుందో ఆ భవనానికి సంబంధించి మరమ్మతులు కొనసాగుతుండగా ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి పాక్షికంగా కూలిపోయింది. ఈ కూలిపోయిన ఘటనలో శిథిలాల కింద ఇంకా 8 నుంచి 10 మంది వరకు చిక్కుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ముగ్గురిని కాపాడారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. ఒక బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ కానీ స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు, ఇంకా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇది దాదాపు 14 నుంచి 15 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. కానీ అది మరమ్మతులు చేపించాలి అనేది గతంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా దాని నివాస యోగ్యంగా ఇంకా వినియోగిస్తూ ఉన్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కొంతమంది ఆ బీవింగ్ అంటే ఇంకా శిథిలాల కింద ఉన్నారా ఎవరైనా? నివాసితులు శిథిలాల కింద ఇంకో 8 నుంచి 10 మంది చిక్కుకుని ఉన్నట్లు కూడా సహాయక సిబ్బంది చెప్తున్నారు. దానిలో భాగంగా ఇటు భారీ యంత్రాలను ఉపయోగించి ఆ శిథిలాల కింద ఉన్న వారందరూ ఎంతసేపట్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది? ఎంత వేగంగా జరుగుతోంది? అంటే అది 4 అంతస్తుల భవనం కాబట్టి పెద్ద పెద్ద బండలు అనేవి అపార్ట్మెంట్కి సంబంధించి అంటే 3 పిల్లర్లు అంటే మరమ్మతులు జరుగుతుండగా 3 పిల్లర్లు ఒకేసారి తప్పించడం వల్ల ఆ భవనం కూలిపోయి ఉండొచ్చు అని ఒక అంచనా. 8 మంది ఎవరు శివ? అంటే నోటీసులు అంటించి మరమ్మతులు చేసే ప్రాసెస్ లో కూడా ఇంకా నివాసితులు అక్కడే ఉంటున్నారు ఆ బిల్డింగ్ లో? అంటే మొత్తం అక్కడ కార్మికులే ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. దాంట్లో నివాసితులు ఎవరుతున్నారో వారందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత, నోటీసులు ఇచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత చాలా రోజులకు అంటే అప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆలస్యం చేయడం వల్ల మరమ్మతులు చేసే సమయంలోనే ఆ కింద పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో వారే దాని కింద చిక్కుకొని ఉన్నారు అనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎంతమంది శిథిలాల కింద ఉన్నారు, ఎంతమందిని వెలికి తీశారు, నోటీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ భవన యజమాని ఎందుకు నిర్లక్ష్యం వహించారనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ శివ, నిజానికి హైదరాబాద్ లో కూడా ఇలా పాడుబడిన భవనాలు చాలా ఉన్నాయి. అందుకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అనుకుంటే వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే చర్యలు తీసుకు. ఇక్కడ కూడా 2-3 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత డిలే చేయడం కారణంగా ఈ రోజు ఈ పరిస్థితి నెలకొంది. సో మీకు గనక నోటీస్ అందితే ఖచ్చితంగా as fast as possible అటు మరమ్మతు పనులు స్టార్ట్. నోటీస్ అందకపోయినా మీ భవనం సురక్షితం కాదు అనుకుంటే మీరు ఆ భవనం నుంచి వెళ్ళిపోండి.